హాయ్ వియర్స్, నేను డాక్టర్ కాళీకుమారి గైనకాలజిస్ట్. ఈరోజు నేను ఇంట్రాయూటరైన్ కాంట్రసెప్టివ్ డివైస్ గురించి చెప్తాను. ఇంట్రాయూటరైన్ కాంట్రసెప్టివ్ డివైస్ అంటే యూట్రస్లోనే పెట్టే డివైస్. ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఒకప్పుడు అయితే కనుక మెడిసిన్ ఏమీ లేకుండా ఒక ప్లాస్టిక్ కాయిల్ లాంటిది పెట్టేవాళ్ళు. దీన్ని లూప్ అనేవాళ్ళు. అందుకే ఇప్పటికీ చాలామంది లూప్ అంటారు. కానీ దీన్ని యాక్చువల్లీ టెర్మినాలజీ ఏంటంటే ఇంట్రాయూటరైన్ కాంట్రసెప్టివ్ డివైస్ ఆర్ ఐయుసిడి అంటాము. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి కాపర్ రిలీజింగ్ ఐయుసిడి, రెండోది ప్రొజెస్ట్రాన్ రిలీజింగ్ ఐయుసిడి. రెండిట్లోనే కంపేర్ చేస్తే ప్రొజెస్ట్రాన్ రిలీజింగ్ ఐయుసిడి బెటర్ దెన్ కాపర్ రిలీజింగ్ ఐయుసిడి. ఎందుకంటే కాపర్ రిలీజింగ్ ఐయుసిడిలో కొంచెం బ్లీడింగ్ ఎక్కువ ఉండొచ్చు. వెరస్ ప్రొజెస్ట్రాన్ రిలీజింగ్ ఐయుసిడిలో మటుకు బ్లీడింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆల్మోస్ట్ నిల్ అని కూడా చెప్పచ్చు. ప్రొజెస్ట్రాన్ రిలీజింగ్ ఐయుసిడి పెట్టించుకుంటే కనుక బెటర్. బట్ ఏదైనా కానీ కాపర్ రిలీజింగ్ ఐయుసిడి అయినా కానీ ప్రొజెస్ట్రాన్ రిలీజింగ్ ఐయుసిడి అయినా కానీ ఫ్రీక్వెంట్ చెకప్స్ చేయించుకోవాలి. అండ్ ఇది పెట్టుకునే ముందే డాక్టర్ కన్సల్ట్ చేసి ఒకసారి ప్యాప్స్మియర్, లోకల్ ఇన్ఫెక్షన్ అది ఏమైనా ఉందా లేదా, యూట్రస్ నార్మల్ సైజ్ ఉందా లేదా అన్నది గైనకాలజిస్ట్ చేత చెక్ చేయించుకోవాలి.